అమలు కాని మోసపూరిత హామీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా ఇచ్చిన హామీలు నేటి వరకు అమలు కాలేదని ఆరోపించారు. బుధవారం స్థానిక బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ అమలు కాని మోసపూరిత హామీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా ఇచ్చిన హామీలు నేటి వరకు అమలు కాలేదని ఆరోపించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పైగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిట కార్యక్రమాలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమన్నారు. ప్రజలు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజాపాలన ఎలా అవుతుందన్నారు. ఇచ్చిన వాగ్దానాల అమలుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తుంగలో దొక్కినారు, గాలి కొల్లినారు. మీ యొక్క పాలన పుణ్యాన్ని మీ పోలియా వలన ఇలా రైతులు పూర్తిగా కూడా మూలిగే నక్కపైన తాటిపండు పడిన చద్దంగా ఉంది. పేదలు పూర్తిగా కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మీ 4000 రూపాయలు పెన్షన్ ఇస్తాను, ఎందుకు ఇస్తలేవు? మన నల్లగొండ నుంచే మన యొక్క ముఖ్యమంత్రి గారు చెప్పిన సంక్రాంతి పండుగ వెళ్ళగానే రైతు భరోసా ఇస్తాడు. మన నల్గొండ మంత్రి చెప్పిడు మీకు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తా, కేసీఆర్ చూడు అని ఇట్లా చూపించిండు. ఏమైపోయింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు? మీరు సమాధానం చెప్పాలి. ఓట్లు వేయించుకున్నారు, గద్దెనెక్కిరియాలు ప్రజలను మర్చిపోయినారు. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు అన్నీ కూడా 2.5 సంవత్సరాల కాలం అయిపోయింది. మీరు వెంటనే అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నది. ఈ యొక్క ఇచ్చిన హామీలను మీరు వెంటనే అమలు చేయనట్లయితే భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తుంది. పదవీ విరమణ పొందినటువంటి వాళ్ళందరూ కూడా, ఉద్యోగ విరమణ పొందిన వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ రాక వాళ్ళు చనిపోతూ ఉన్నారు. ఇది శాపం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఒక శాపంగా మారిపోయింది. ప్రజల యొక్క జీవితం పూర్తిగా కూడా అగమ్య గోచరంగా తయారైపోయింది. ఇచ్చినటువంటి వాగ్దానం లేదు. ఈ పాలన పూర్తిగా కూడా పేదల ఇల్లు కూల్చడమే గడ్డపార ప్రభుత్వంగా మారిపోయింది. ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మీరు వెంటనే అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉంది.